హాయ్ విగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం ఒక విషయం తెలుసుకుందాం. సో 3 పూటల అన్నం తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, 3 పూటల అన్నం తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో టాపిక్ అనేది మీకు అర్థమైపోయింది. సో 3 times రైస్ తింటే ప్రాబ్లం ఏంటి అనేది మన టాపిక్ అనమాట. బిఫోర్ దాట్ మనకేంటి అంటే ఇండియాలో మోస్ట్లీ చపాతీ ఇంకా రైస్ తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో సౌత్ ఇండియన్స్ మోస్ట్లీ రైస్ తింటే నార్త్ ఇండియన్స్ చపాతీ తింటారు అండ్ కొంతమంది రైస్ తినేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా రైస్ని తీసుకునేవాళ్ళు చపాతీని తీసుకునేవాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. అండ్ పండించడం కూడా గోధుమలు అండ్ బియ్యం చాలా ఎక్కువగా పండుతాయి మన ఇండియాలో. సో అసలు ఇందులో ఏం ఎక్కువగా ఉంటాయో మీకు తెలుసా? అందులో అసలు ఈ బియ్యంలో ఏమేమి ఉంటాయో మీకు తెలుసా? అదేనండి, కుక్ చేసిన అన్నంలో ఏమేమి ఉంటాయో తెలుసా? ఏమేమి ఉంటాయంటే ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటితో పాటుగా మనకి డైటరీ ఫైబర్ దొరుకుతుంది, సోడియం, మెగ్నీషియం, ఫోలేట్ ఇలాంటి ఎలిమెంట్స్ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. అదేంటి మనకి ఇది ఎక్కడ వినలేదే నేను అనుకుంటున్నారేమో, కానీ ఇందులో అవి ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మీరు రైస్ని ఎక్కువ పాలిష్ చేయకపోతే అండ్ మీరు అన్నం కుక్ చేసేటప్పుడు గంజిని వంపేయకుండా గంజి అందులోనే ఉండి ఇనికిపోయేలా వంట చేసినట్లయితే మీకు ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ కూడా దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? వంట చేశాక మీన్స్ గంజి వంపేశాక గంజిని కాసేపు అలా పక్కకు పెడితే కింద మీకు స్టార్చ్ అనేది సెడిమెంట్ అయి ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. సో ఆ స్టార్చ్లోనే మనకి చాలా మంచి గుణాలు ఉన్నాయి. అండ్ ఇది వరకు డేస్లో అయితే మొత్తం గంజి తినేవాళ్ళు, గంజి తాగేవాళ్ళు అనమాట. సో ఎందుకు అలా గంజిలో కొంచెం ఉప్పు వేసుకొని తాగేసేవాళ్ళు. ఎందుకు అంటే దాంట్లో చాలా న్యూట్రిషియస్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఫోలేట్, మెగ్నీషియం, సోడియం ఇవన్నీ కూడా ఆ గంజిలో ఉంటాయి. సో అందుకనే ఓల్డెన్ డేస్లో వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. మనం ఆ గంజిని వంపేసి మిగిలిపోయిన పిప్పిని తింటున్నాం కాబట్టి మనం ఇలా ఉన్నామన్నమాట. అందుకనే ఇప్పటి నుంచి అయినా అన్నంని అంటే గంజి వంపేయకుండా అన్నం చేసుకొని తినడానికి ట్రై చేయండి. దానివల్ల చాలా బెస్ట్ యూజెస్ ఉన్నాయి మీకు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే డయాబెటీస్ పేషెంట్స్ గురించి మాట్లాడతాను. యూజువలీ డయాబెటిక్ పేషెంట్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ అలా అన్నం తీసుకున్నట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో నార్మల్ పీపుల్ తీసుకుంటే ఇట్స్ ఓకే. అండ్ ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని మీరు తీసుకున్నట్లయితే మీ డయాబెటీస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. మీన్స్ మీ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. పూటలా అన్నం తీసుకున్నట్లయితే డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రం చాలా ప్రాబ్లం అండి. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి బికాజ్ ఆఫ్ గ్లైసిమిక్ ఇండెక్స్. దీంట్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. సో మీరు ఒకవేళ అన్నమే తినాలనిపిస్తే మీకు బ్రౌన్ రైస్ ట్రై చేయండి, లేదంటే క్వినోవా ట్రై చేయండి. బ్రౌన్ రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది వైట్ రైస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది తీసుకోవడం చాలా బెస్ట్. సో అందుకే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఈ రోజుల్లో అవేర్నెస్ వచ్చి బ్రౌన్ రైస్ తీసుకుంటున్నారు. సో ఈ బ్రౌన్ రైస్ అనేది మీ హెల్త్కి చాలా మంచిది. అండ్ దీంట్లో కూడా సేమ్ యాజ్ ఆఫ్ దిస్ న్యూట్రియంట్స్ మీకు దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ సో గ్లూటెన్ అనేది మనకి ఈ రైస్లో ఎక్కువగానే దొరుకుతుంది అండ్ గోధుమల్లో కూడా ఎక్కువగానే దొరుకుతుంది. సో ఈ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అనేది మీరు తీసుకోవాలి. ఎందుకు అంటే గ్లూటెన్ ఎలర్జీ ఉన్న పీపుల్ ఉంటారు. సో అది తీసుకుంటే ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి మీకు ఎక్కువగా జరుగుతాయి బాడీలో. సో ర్యాషెస్ రావడం, సమ్ స్వెల్లింగ్స్ రావడం అలాంటివి మీరు అబ్జర్వ్ చేసే ఉంటాం. సో ఈ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అనేది తీసుకోవాలనుకున్న వాళ్ళు రైస్ని ఇంకా దీన్ని ప్రిఫర్ చేయకండి, గోధుమలు ప్రిఫర్ చేయకండి. బికాజ్ దీంట్లో గ్లూటెన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి, గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ తీసుకోవాలనుకునే వాళ్ళు రైస్ని ఇంకా గోధుమల్ని స్కిప్ చేసేయండి. మీకు దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ ఇవి రెండు కాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే మీకున్న న్యూట్రియంట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు వైట్ రైస్ అనేది తీసుకున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గానే ఉంటారు. కానీ ఎక్కువ కాలం మీన్స్ మీరు ఇప్పుడు ఇదే 3 పూటలు ఎక్కువ కాలం తీసుకున్నారనుకోండి, మీకు మిగిలినవి ఎక్కువగా దొరకవు అనమాట. ఇప్పుడు దీంట్లో మీరు గంజి వంపి తింటున్నారనుకోండి, యూజ్ లేదు. ఎందుకంటే ప్రోటీన్ ఉండదు, ఫైబర్ ఉండదు, ఏముండదు. సో ఇలా వండుకొని అంటే గంజి తీసేసి తినేవాళ్ళు ఏం చేయండి అంటే
మీరు వేరే సోర్సెస్ వెతుక్కోండి. డైటరీ ఫైబర్స్ కోసం ఒక సోర్స్ వెతుక్కోండి, ప్రోటీన్స్ కోసం వేరే సోర్స్ వెతుక్కోండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్స్ కోసం వేరే స్టోర్స్ వెతుక్కోండి. ఎందుకు అంటే చూడండి, మీరు ఈ తీసుకునే ఈ వైట్ రైస్లో ఇవన్నీ ఉంటాయి, కానీ మీ బాడీకి సరిపడంత మాత్రం ఖచ్చితంగా ఉండవు. సో మీ బాడీకి సరిపడా మీ బాడీ సస్టైనబుల్గా ఉండాలి అంటే, సస్టైన్ అవ్వాలి అంటే కరెక్ట్గా, దానికి మీరు తీసుకోవాల్సిన క్వాంటిటీ వేరు. సో ఆ క్వాంటిటీ ప్రిఫర్ చేయాలి అంటే మీరు ఆల్టర్నేట్ సోర్స్ తీసుకోవడం బెటర్. సో రైస్తో పాటు కాంబినేషన్స్ వేరే పెట్టుకోండి. సో డైటరీ ఫైబర్ సోర్స్ వేరు పెట్టుకోండి, ప్రోటీన్ సోర్స్ వేరు పెట్టుకోండి, అండ్ ఫ్యాట్ సోర్స్ వేరు పెట్టుకోండి. సో ఇలా చేశారనుకోండి మీకు కంప్లీట్ మీల్ అవుతుంది. సో రైస్ 3 టైమ్స్ తీసుకోవడం వల్ల మీకు అందాల్సినవన్నీ కరెక్ట్గా అందవు, మీ బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా కరెక్ట్గా అందవన్నమాట. సో ఈ 3 పూటల రైస్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమే అవుతుంది, అదేం పెద్ద బెనిఫిషియల్ థింగ్ ఏం కాదు మీకు. సో అందుకని 3 పూటల రైస్ తీసుకోవాలనుకునే వాళ్ళు రైస్తో వేరే కాంపోనెంట్స్ని పేరప్ చేసుకొని తీసుకోండి, సో దట్ అది హెల్ప్ఫుల్ మీకు. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.